అమెరికాలో ఉంటున్న లేదా చదువుల కోసం యత్నిస్తున్న విదేశీ విద్యార్థులపై మరో పిడుగు పడింది. విద్యార్థులు, ఎక్స్చేంజ్ విజిటర్లు, జర్నలిస్టులకు జారీ చేసే వీసాలకు పరిమిత కాల గడువు విధిస్తూ ప్రతిపాదనలను రూపొందించింది. ముఖ్యంగా విదేశీ విద్యార్థులు 4 ఏళ్లకు మించి యుఎస్లో ఉండకుండా వీసా నిబంధనల్లో మార్పులు చేయనుంది. డ్యూరేషన్ ఆఫ్ స్టే వెసులుబాటుతో నచ్చినన్ని రోజులు చదివే లేదా ఇంటర్న్ ప్రోగ్రాంలో పాల్గొనే సదుపాయం F1, J1 వీసాదారులకు ఉంది. దానివల్ల అమెరికాకు భద్రతా ఇబ్బందులు సహా అమెరికన్ల ప్రయోజనాలపై దెబ్బపడిందని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది. విదేశీ విద్యార్థులు గడువు తీరిన తర్వాత వీసా పొడిగింపునకు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలా లేదా అనే దానిపై స్పష్టత లేదు. ప్రతిపాదనలపై ప్రజాభిప్రాయం తీసుకోవడం లేదా తక్షణం అమలయ్యేలా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం 3.3 లక్షల మందికి పైగా భారతీయులు అమెరికాలో చదువుకుంటున్నారు. అటు H1B వీసాల్లోనూ మార్పులు చేస్తామని యుఎస్ వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ తెలిపారు. భారత ఐటీ నిపుణులు ఎక్కువగా ఆశించే ఈ నాన్ ఇమిగ్రెంట్ వీసాల్లో సంస్కరణలను తీసుకొస్తామన్నారు. గ్రీన్ కార్డు ద్వారా శాశ్వత నివాసం పొందే విధానం మారుతుందని తెలిపారు. H1B వీసాల వల్ల భారతీయులు ఎక్కువగా లబ్ధి పొందుతున్నారని వ్యాఖ్యానించారు.